సార్ అసలు మార్నింగ్ లేవగానే మనం బ్రష్ చేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అని డాక్టర్స్ వాళ్ళు వీళ్ళందరూ చెప్తూ ఉంటారు. మధ్యాహ్నం భోజనంనైనా ఆపొచ్చు, కానీ ఈ ఉదయాన్నే అల్పాహారం అనేది ఆపొద్దు అని చెప్తూ ఉంటారు. అసలు ఎలాంటి ఆహారం తీసుకోవాలి సార్? ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెప్తూ ఉంటారు. అసలు ఏ ఆహారం తీసుకుంటే ఆ మార్నింగ్ మనకి మంచి ఉత్సాహం, ఎనర్జీ ఇట్లా ఉంటుంది, చెప్పండి. చాలా మంచి ప్రశ్నమా. ఇది సాధారణంగా అందరికీ వచ్చేటువంటి ప్రశ్నమా, డౌట్. కానీ సమాధానం తెలియక చాలా ఇబ్బంది పడుతుంటారు. కరెక్ట్ ఆన్సర్ సిస్టమేటిక్గా సైంటిఫిక్గా తెలియదు చాలా మందికి. సర్వసాధారణంగా మన సాంప్రదాయబద్ధంగా ఏం జరుగుతుందంటే పూర్వకాలం నుంచి అనాదిగా కూడా మన సాంప్రదాయంలో వ్యవహారాల్లో భాగంగా ఏమవుతుందంటే ఉదయం పూట ఇడ్లీ కానీ, దోశ, ఉప్మా, చపాతి, పూరి, వడ అన్ని రొటీన్ అమ్మా. సో అన్ని జనరల్గా ప్రతి ఇంట్లో ఇటువంటి ఆహారం ఇది హోటల్కి పోయినా ఇవే తీసుకుంటాం. సో దీనివల్ల చాలా మంది తెలియదమ్మా, రెండు రకాల నష్టాలు ఉన్నాయమ్మా. ఆహారాన్ని అంటే ఆ పదార్థాలను ఉడికించడం వల్ల కొద్దిగా నష్టపోతాం, పోషకాలు పోతాయి. చాలా మందికి తెలియదు. సో న్యాచురాలిటీ పోతుంది, ఉడికించడం వల్ల పోషకాలు పోతాయి. రెండోది ఏంటంటేమా, ఈ వీటిల్లో మనము ఆ పదార్థాలు తయారు చేసేటప్పుడు వాటికి మళ్ళీ కర్రీస్ తయారు చేసుకుంటామా, అందులో కూడా ఉప్పు, కారము, మసాలాలు విపరీతంగా వేసేస్తామా. ఇవి కూడా శరీరానికి హాని చేస్తాయమ్మా. సో పదార్థాలు ఉడికించడం వల్ల, వేయించడం వల్ల కొంత పోషకాలు పోవడం ఒక రకమైన ఇబ్బంది అయితే, మనం ఆ పదార్థాన్ని తయారు చేసేటువంటి విధానము, దాంతోపాటు రెండవది ఏంటంటే ఈ మనం కర్రీస్ తయారు చేసుకునేటప్పుడు ఉప్పు, కారం, మసాలాలు వేయడం వల్ల కూడా కొంత ఇబ్బంది జరిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. సో రెండవది ఏంటంటే కొన్ని పదార్థాలు మనం నూనెలో వేసి కాలుస్తామమ్మా. ఇప్పుడు పూరీలు ఇలాంటివన్నీ మరీ నూనెలో తేలుతుంటాయమ్మా. సో దానివల్ల కూడా కొన్ని రకాలైనటువంటి కెమికల్స్ తయారైపోయి ఆ ఆయిల్స్లో అవి కూడా మన శరీరానికి హాని చేస్తాయమ్మా. కాబట్టి చాలా మందికి తెలియదమ్మా. కానీ ఈ రోజుల్లో ఏమంటే ఆరోగ్య స్పృహ, అవగాహన బాగా పెరిగిపోతుంది, కరోనా తర్వాత నుంచి చాలా పెరిగిపోయిందమ్మా. సో చాలా మంది తెలియని వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్నారు, తెలుసుకున్న వాళ్ళంతా కొంచెం మార్చుకుంటున్నారు అమ్మా వాళ్ళ పద్ధతులు కూడా, విధి విధానాలు కూడా. కాబట్టి దీని పరంగా నేను ఆలోచన చేస్తే ఎలాంటిదంటే ఉదయం పూట వీటన్నిటికంటే మొలకెత్తినటువంటి విత్తనాలు, స్ప్రౌట్స్ చాలా చాలా శ్రేష్టమమ్మా. సో రెండోది ఏంటంటే ఈ స్ప్రౌట్స్ కూడా చాలా మందికి తెలియదు, కానీ రకరకాల అపోహలతో చాలా కొన్నాళ్ళు వాడేసేసి ఆపేయడం ఇట్లా చేస్తుంటారు. కాబట్టి ఈ స్ప్రౌట్స్ లేదా మొలకెత్తిన విత్తనాలు చాలా శ్రేష్టమా. వారంలో 1-2 సార్లు ఎప్పుడన్నా కావాలంటే డైలీ మనం నిత్య జీవితంలో వాడేటువంటి టిఫిన్లో, ఇడ్లీలో, వడలో, ఉప్మాలో ఏదైనా తీసుకోవచ్చుమా. కానీ కనీసం వారంలో 5 రోజుల పాటు మాత్రం ఈ మొలకెత్తినటువంటి విత్తనాలు తీసుకోవడం చాలా చాలా మంచిది. మెయిన్గా వేటిని మొలకలు వచ్చేటట్టు ఈ శనగలు వచ్చేస్తాయమ్మా, శనగలు, పెసలు, కొంతవరకు బొబ్బర్లమ్మా. ఈ రోజుల్లో ఏమంటే మన అదృష్టవశాత్తు ఇప్పుడు ఈ డిపార్ట్మెంటల్ స్టోర్స్లో, పెద్ద పెద్ద హోటల్స్ కూడా ప్యాక్ చేసేసి అమ్ముతున్నారు. బస్ స్టాండ్లలో, ఈ రైల్వే స్టేషన్స్లో, ఎయిర్పోర్ట్స్లో. సో కావాలంటే ప్యాక్స్ అందుబాటులో ఉంటే తీసుకోవచ్చు, లేదా మనమే తయారు చేసుకోవచ్చు, చాలా సులువం అది. సో మొలకెత్తినటువంటి విత్తనాలు ఉదయం పూట టిఫిన్ చేస్తే చాలా చాలా మంచిదమ్మా. సరిపోతుందమ్మా. ఇక్కడ కూడా నేను ఒకటి చెప్తాను చూడమ్మా, ఎందుకంటే ఈ ఫీడ్బ్యాక్ నేను అది చూస్తుంటాను కాబట్టి. కొంతమంది ఏం చేస్తారంటే ఈ నాకు గ్యాస్ వస్తుందని, నాకు పడదని, నాకు జీర్ణం కాదని చెప్పేసి కొంతమంది కంప్లైంట్ ఇస్తుంటారమ్మా. కాబట్టి కేవలం వాటినే కాకుండా అందులో ఈ కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, తర్వాత ఈ పెప్పర్ పౌడరు, జీరా పౌడరు ఇలాంటివన్నీ స్ప్రింకిల్ చేసి తీసుకోవచ్చు. ఈ కొత్తిమీర, కరివేపాకు ఇలాంటివన్నీ, పుదీనా ఇలాంటివన్నీ యాడ్ చేసుకుంటే బాగా టేస్టీగా ఉంటుందమ్మా. సో హ్యాపీగా తినేసేయచ్చమ్మా. సో అట్లా వాడచ్చు. రెండోది ఏంటంటే ఆ స్ప్రౌట్స్ తిన్న తర్వాత కూడా కొంతమందికి అలా ఉన్నటువంటి వాళ్ళలో ఈ కాస్త ఒక పావు టీ స్పూన్ వామమ్మా, ఓమం అంటారు కదమ్మా, జస్ట్ నవిలి మింగేస్తే సరిపోతుందమ్మా. ఏ ప్రాబ్లం ఉండదు, హ్యాపీగా ఉంటుందమ్మా, ఏ డిస్కంఫర్ట్ ఉండదు. లేకపోతే సోంపు గింజలు ఐడియా ఉంది కదా, సోంపు, ఈవెన్ ఆ సోంపు గింజలు అయినా పర్లేదమ్మా, ఒక టీ స్పూన్ లేదా హాఫ్ టీ స్పూన్ నవిలి మింగేసినా సరిపోతుంది, ఏ ప్రాబ్లం ఉండదమ్మా. ఎందుకంటే వీటి మీద అవగాహన లోపం ఉండడం వల్ల సరిగ్గా వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయేటువంటి పరిస్థితి టాబ్లెట్స్ పైన ఆధారపడడం అలవాటు అయిపోయిందమ్మా. కాబట్టి ఆ పద్ధతి కాకుండా ఇట్లా వాడితే మంచిదమ్మా. తర్వాత రెండోది ఏంటంటే దీంతో పాటు అంటే స్ప్రౌట్స్ తీసుకుంటే ఇది ఒకటే సరిపోతుంది. దీంతోపాటు ఇంకా పోషకత్వం బాగుండి, శరీరానికి ఇంకా బలంగా ఉండి, వ్యాధులు రాకుండా ఉండాలి, వ్యాధి సమస్య బాగుండాలంటే స్ప్రౌట్స్తో పాటు మరికొంత ఆహారం కూడా తీసుకొని బాగా కడుపు నింపుకోవచ్చు. చాలా మంచి ప్రశ్న. నట్స్ అమ్మా, డ్రై నట్స్.
డ్రై నట్స్, డ్రై నట్స్, బాదం, బాదాము, పిస్తా, పిస్తా, తర్వాత గుమ్మడి విత్తనాలు, ఓకే, ఇవన్నీ ఇలాంటివన్నీ డ్రై నట్స్ అమ్మా. తర్వాత పుచ్చకాయ విత్తనాలు, పుచ్చకాయ విత్తనాలు, ఇలాంటి ఇవన్నీ డ్రై నట్స్. ఖర్జూర అవి కూడా డ్రై నట్స్ కిందనే చెప్తారమ్మా. యాక్చువల్ డ్రై ఫ్రూట్ అది. సో వీటిని కూడా డ్రై నట్స్, డ్రై నట్స్. తర్వాత ఎండు ద్రాక్ష, వీటిని కూడా సామాన్య పరిభాషలో డ్రై నట్స్ అనే ఎవరైనా తీసుకోవచ్చా సార్? తీసుకోవచ్చమ్మా. ఇందులో 2 రకాలు ఉన్నామ్మా. ధర ఎక్కువగా ఉండే ఉన్నాయి, ధర తక్కువ ఉండే ఉన్నాయి. డ్రై నట్స్ ధర ఎక్కువ ఉంటాయి. దాంట్లో కొన్ని ఎక్కువ ఉంటాయి, కొన్ని తక్కువ ఉంటాయమ్మా. సో బరువు తక్కువ ఉండేటువంటి వాళ్ళు ఈ డ్రై నట్స్ ఎక్కువ తీసుకోవాలమ్మా. బరువు తక్కువ ఉంటాయి, వెయిట్ తక్కువ ఉంటాయి. బరువు ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు డ్రై నట్స్ తక్కువ తీసుకోవాలి, అంటే వెయిట్ పెరగకుండామా. సో దీన్ని అనుసంధించి స్ప్రౌట్స్ వాడుకోవచ్చుమా. అంటే స్ప్రౌట్స్ ఎక్కువ ఉన్నట్టు వాడదైనటువంటి వాళ్ళు, వాడేటువంటి వాళ్ళు ఈ డ్రై నట్స్ కూడా వాళ్ళ యొక్క బరువును బట్టి ఎక్కువ తక్కువ తీసుకోవాలమ్మా. వాళ్ళ దీన్ని బట్టేసి క్వాంటిటీ వాళ్ళ బరువును బట్టి వాడుకోవాలన్నమాట. ఇప్పుడు ధర తక్కువ ఉండేసరికమ్మా ఈ పుచ్చకాయ విత్తనాలమ్మా, గుమ్మడికాయ విత్తనాలు, ఇలాంటివన్నీ చీప్లో దొరుకుతాయి, పెద్ద కాస్ట్ కూడా కావు. సో అలాంటివన్నీ 3-4 రకాల విత్తనాలమ్మా. 1 టీ స్పూన్, 1 టీ స్పూన్, 1 టీ స్పూన్ ఇవన్నీ నానబెట్టేసేసి రాత్రి నుంచి ఉదయం దాకా. సో ఈ స్ప్రౌట్స్ తిన్న తర్వాత ఆ విత్తనాలు తినేస్తే బాగా నానిపోతే జీర్ణంలో ఇబ్బంది పెట్టవమ్మా. సో అందులో రెండోది ఏంటంటే అందులో ఉన్నటువంటి పోషకాలన్నీ కూడా మనం దేహం తీసుకోగలుగుతుంది. అలాగే నమిలి తినడం వల్ల దాదాపు ఒక 30-40% వేస్టేజ్ కింద బయటకు వెళ్ళిపోతాయమ్మా. అవి సరిగ్గా జీర్ణం కావు, పోషకాంశాలు కూడా అందవు. సో రాత్రి నానబెట్టాలమ్మా. ఫలితం ఉంటుంది. ఈ ధర తక్కువ ఉండే 1 స్పూన్ అమ్మా తీసుకొని, అదే కదమ్మా వెయిట్ని బట్టి అది కూడా. సో వెయిట్ ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళైతే 1/2 స్పూన్ తీసుకోవాలమ్మా. వెయిట్ ఎక్కువ ఉన్నటువంటి వాడు, వెయిట్ తక్కువ ఉన్నట్టు 1 స్పూన్ తీసుకోవచ్చు. అట్లా నానబెట్టేసేసి ఉదయం తినేసేసి ఒక 3-4 ఎండు ఖర్జూరం కాయలమ్మా. ఎండు ఖర్జూరం కాయలు నలగొట్టేసేసి ఆ పెచ్చులు నమిలేసేయచ్చు. లేకపోతే మామూలు ఈ ఖర్జూరం, పిండ ఖర్జూరం దొరుకుతుంది కదమ్మా, పండినటువంటి మెత్తగా ఉన్నటువంటి అదేం తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. తర్వాత ఒక 10 నుంచి 15 దాకా కిస్మిస్ వాడుకోవచ్చు. వీటితో పాటు ఈ జామ, బత్తాయి, తర్వాత ఇవి ఉన్నాయి కదమ్మా బొప్పాయి, అనాస, ఇలాంటి పళ్ళన్నీ తీసుకోవచ్చు. ఫ్రూట్స్ కూడా తీసుకోవచ్చమ్మా, ఏం ప్రాబ్లం లేదమ్మా. ఇప్పుడు ముఖ్యంగా అయితే అందరూ వాడుకోదగ్గది జామ, అందరూ వాడుకోవచ్చమ్మా. ఈ బత్తాయి, దానిమ్మ ఇలాంటివి అందరూ వాడుకోవచ్చమ్మా. కామన్ వాడేటువంటి ఫ్రూట్స్ కాబట్టి. సీజన్లో దొరికేటువంటి సీజనల్ ఫ్రూట్స్, ఇప్పుడు ఈ పుచ్చకాయ, కర్బూజా లాంటివి కూడా వాడుకోవచ్చు సీజన్లో ఒకవేళ దొరికే పడితే. సో ఇవన్నీ వాడుకోవడం వల్ల బాగా కడుపు నిండిపోతుందమ్మా. రెండోది ఏంటంటేమ్మా, ఇవన్నీ కూడా మనం న్యాచురల్గా వాడుతున్నాం కాబట్టి, అంటే మనం ఉడకబెట్టట్లేదు, వేయించడం లేదు, ఇంకొకటి యాడ్ చేయడం లేదు, కృత్రిమంగా ఏం లేదమ్మా. న్యాచురల్గా ప్రకృతి ఇచ్చినట్టు వాడుతున్నాం కాబట్టి క్షేమదాయకంగా పనిచేస్తాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. రెండవది ఏంటంటేమా, ఈ యొక్క మెడిసిన్స్ వాడుకోవడం వల్ల పోషకాంశాలు కూడా విపరీతంగా మన బాడీకి అందుతాయమ్మా. రెండవది కొలెస్ట్రాల్ పెరగడం కానీ, షుగర్లు, బీపీలు పెరగడం కానీ, వెయిట్ రావడం కానీ ఇలాంటివి ఏవి ఉండవమ్మా. అందులో రెండోది ఏంటంటే, మనం ఉదయం పూట 9 ఆ ప్రాంతంలో మనం ఇలాంటి ఆహారాన్ని తీసుకుంటే మధ్యాహ్నం దాకా కూడా ఇంచుమించు మనం 1 గంట 2 గంటలకు భోంచేస్తాం కదమ్మా, అంతవరకు కూడా ఆకలి కదమ్మా. దీని ప్రత్యేకత మళ్ళీ మరి 1-2కి ఆకలి అయిపోతుంది, మళ్ళీ అప్పుడు తీసుకోవచ్చు. రెండోది ఏంటంటే ఇక్కడ మీరు బాగా గమనించండి, మనం తీసుకునేటువంటి ఇడ్లీ కానీ, ఉప్మా కానీ, ఈ చపాతి ఇలాంటివి తీసుకుంటే ఏం జరుగుతుందంటే వాటిలో పిండి పదార్థాలు ఎక్కువ, అందులో పాలిష్డ్ అన్ని కార్బోహైడ్రేట్స్ కదమ్మా, రీఫైన్డ్ ఫుడ్. దానివల్ల ఏమవుతుందంటే తీసుకున్న తర్వాత 1 గంట 2 గంటలకి ఎంత మళ్ళీ ఆకలి కావడం మళ్ళీ తీసుకుంటుంటాం. సో మనం మన వృత్తి మీద కానీ, మన పనుల మీద కానీ కాన్సన్ట్రేషన్ కూడా చేయలేమమ్మా. సో ఇలాంటి ఆహార పదార్థాలు తీసుకుంటే ఏమంటే పోషకాంశాలు అందుతాయి, ఉన్నటువంటి జబ్బులు త్వరగా తగ్గిపోతాయి, కొత్త జబ్బులు రాకుండా ఉంటాయి, అన్ని విధాలుగా మన మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయమ్మా. సో రెండోది ఏమంటే బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్స్ అని చెప్పేసి ఉంటాయమ్మా. ఇందులో యాంటీ ఆక్సిడెంట్ అంటే వృద్ధాప్యం త్వరగా రానియకుండా కాపాడేటువంటి ఔషధ తత్వాలు, ఔషధ గుణాలు, రసాయన గుణాలు కూడా వీటిలో ఉన్నాయమ్మా. కాబట్టి చిన్న వయసు నుంచి వీటిని అలవాటు చేసుకోవడం వల్ల ఈ వృద్ధాప్యం కూడా త్వరగా రాకుండా, వృద్ధాప్య లక్షణాలు త్వరగా రాకుండా కూడా ఇవి కాపాడతాయమ్మా. కాబట్టి ఏమంటే అన్నీ మనకు సైడ్ బెనిఫిట్స్ వీటి వల్ల ఉంటాయమ్మా. అంటే ఈ మధ్య కాలంలో ఓట్స్ అని చెప్పి ఎక్కువగా వాడుతూ ఉన్నారు, మరి వాటి ఫలితం ఎట్లా ఉంటుంది? ఓట్స్ కూడా మంచిదమ్మా, ఓట్స్ కూడా మంచిదే. ఓట్స్లో కూడా కార్బోహైడ్రేట్ శాతం తక్కువ ఉంటుంది, ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి, ఫైబర్ ఎక్కువ ఉంటుంది. ఓట్స్ కూడా వాడుకోవచ్చు. ఒకవేళ అలాగా వాడుకునేటువంటి వాళ్ళైతేమా, ఇప్పుడు నేను 5 రోజులు ఇది వాడమని చెప్పాను స్ప్రౌట్స్, 5 రోజుల్లో 1 రోజు ఓట్స్ వాడుకొని మిగతా 3-4 రోజులు స్ప్రౌట్స్ వాడుకోవచ్చు. ఇట్లా ఎలాగైనా వాడుకోవచ్చు. బట్ ఇక్కడ ఏమంటే ఈ స్ప్రౌట్స్లో పోషకాంశాలు ఓట్స్తో పోల్చుకుంటే చాలా అద్భుతంగా ఉంటాయమ్మా. జీవశక్తి ఎక్కువ ఉంటుందమ్మా వాటిలో, ఓట్స్ కంటే కూడా. అందులో ఓట్స్ ఏంటంటే ఇది న్యాచురల్ అమ్మా. అందులో మన దేశీయ
ఆహార పదార్థం కాదమ్మా ఓట్స్. మన దేశీయంలో దొరికేటువంటి ఆహార పదార్థాలు ఉన్నప్పుడు వాటిని అంత వాడాల్సిన అవసరం ఉండదమ్మా. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా వాడుకోవచ్చు, అది కూడా మంచిదమ్మా ఓట్స్ కూడా. ఈ ఈ మనం తినేటువంటి ఇడ్లీ, దోశ, ఉప్మా, పూరి, చపాతీల కంటే కొన్ని కోట్ల రెట్లు మేలమ్మా ఇవన్నీ. ఓకే, చాలా మంచి విషయం చెప్పారు సార్. థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే.